చిత్తూరు జిల్లా పూతలపట్టు రాజకీయం రసవత్తరంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్కు అసమ్మతి సెగ అనివార్యమైంది. పూతలపట్టు నియోజకవర్గంలో వైసీపీ సమన్వయకర్తగా నియమితుడైన నాటి నుంచి డాక్టర్ సునీల్ కుమార్ వర్గపోరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరోవైపు టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ తన నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు అభ్యర్థులు మార్చాలంటూ కొత్త ప్రతిపాదన చేస్తున్నారు. దీంతో అటు టీడీపీ, ఇటు వైసీపీ అభ్యర్థులకు తలనొప్పి తప్పటం లేదు. పూతలపట్టు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్, వైసీపీ వరుసగా గెలుపొందాయి. టీడీపీ ఇక్కడ పాగా వేయడానికి పాటలు పడుతోంది. సునీల్ కుమార్ సమన్వయకర్తగా నియమితులైనప్పటి నుంచి పార్టీలోని కొంతమంది నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలో అసమ్మతి రాగానే వినిపిస్తున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు టికెట్ ఆశిస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అయినా ఆయన్ని నియోజకవర్గంలో మెజార్టీ వర్గం వ్యతిరేకిస్తూ వచ్చింది. దీంతో పార్టీ అంతర్గతంగా నిర్వహించిన సర్వేలు ఎంఎస్ బాబుకు అనుకూలంగా లేవంటూ అధిష్టానం టికెట్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో పలువురు ఆశావాహులు పూతలపట్టు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తూ పెద్ద ఎత్తున పైరువీలు సాగించారు. టికెట్ ఆశిస్తున్న ఆశావాహులందరూ తమ తమ గాడ్ ఫాదర్ల ద్వారా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు సాగించారు. పూతలపట్టు స్థానం కోసం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్తో పాటు అరగొండకు చెందిన తేంపల్లి పూర్ణం, ఉత్తర బ్రాహ్మణ పలికిన రమాదేవి, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు కోడిగుట్టు వెంకటేష్ తదితరులు టికెట్ కోసం పైరువీలు సాగించారు. తమ తమ వర్గ సమీకరణ ద్వారా తమకు టికెట్ కేటాయించాలని అధిష్టానానికి విన్నవించారు. ఎట్టకేలకు పూతలపట్టు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు స్థానంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ను అధిష్టానం సమన్వయకర్తగా నియమించింది. సమన్వయకర్తగా నియమితులైన తర్వాత సునీల్ కుమార్ కాణిపాకం ఆలయానికి రాగా నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు హాజరైనప్పటికీ ఒక వర్గం వారు మాత్రం డుమ్మా కొట్టారు. సమన్వయకర్తగా సునీల్ కుమార్ పార్టీ క్యాడర్ని ఎన్నికలకు సమాయత్తం చేయడంలో భాగంగా ఆయా మండలాల్లో కార్యకర్తలతో సమావేశమయ్యేందుకు చర్యలు చేపట్టారు. కాణిపాకలో నాయకులు, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి అనుకున్న స్థాయిలో నాయకులు, కార్యకర్తలు హాజరు కాకపోవడంతో అసమ్మతి వెలుగులోకి వచ్చింది. 10ల సంఖ్యలో సమావేశానికి మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తవణంపల్లి, ఐరాల, పూతలపట్టు, యాదమరి మండలాల్లోని పలువురు సునీల్ కుమార్కు వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఆయా మండలాలకు చెందిన నాయకుల వద్దకు ఆయన పరుగులు తీస్తూ వారిని ప్రసన్నం చేసుకుంటూ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తుండగా వారు మాత్రం ముఖం చాటేస్తున్నట్టుగా తెలుస్తోంది. సునీల్ కుమార్ నియామకంపై అధిష్టానం పునరాలోచనలో పడ్డట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మారుతున్న రాజకీయ సమీకరణ నేపథ్యంలో పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయో వేచి చూడాలి. మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మురళీమోహన్ గెలుపు కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో కూడా తెలుగుదేశం పట్ల సానుకూల వాతావరణం ఉండటం శుభపరిణామంగా ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఒంటెత్తు పోకళ్లతో వెళ్తున్నట్టు నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థిని మార్చకపోతే పార్టీకి గడ్డు కాలమని సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే 5 మండలాల నాయకులు, కార్యకర్తలను కలుపుకుని పోవడంలో వెనకబడ్డారని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో పట్టున్న గల్లా కుటుంబంతో ఆయన అంటీ ముట్టినట్టు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో గల్లా కుటుంబంతో సత్సంబంధాలున్న ముత్తు, పార్టీ కోసం విద్యార్థి నాయకుడిగా పనిచేసిన సప్తగిరి ప్రసాద్ తమ గాడ్ ఫాదర్ల ద్వారా సీటు కోసం అధినాయకత్వం వద్ద ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలో కీలక నాయకులు మిన్నకుండిపోవడం కార్యకర్తల నిస్తేజాన్ని నింపుతోంది. ఇటీవల వైసీపీ అభ్యర్థి చేసిన వ్యాఖ్యలు టీడీపీ నాయకులు, కార్యకర్తల అనుమానాలు రేకెత్తించాయి. టీడీపీ అభ్యర్థి గతంలో తనకు వైసీపీ నాయకులతో ఉన్న అనుబంధం తెగిపోయిందని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. 2024 అయినా పూతలపట్టు తెలుగుదేశం గెలవాలంటే సీనియర్ నాయకులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.